కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై వైసీపీ నేత అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. ఇండిగో నిర్లక్ష్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పరిష్కరించలేక రామ్మోహన్ నాయుడు చేతులెత్తేశారని అన్నారు. ఎఫ్డీటీఎల్ నిబంధనలకు తగ్గట్లు పైలట్లు లేనప్పటికీ ఇండిగో సర్వీసులకు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. రామ్మోహన్ నాయుడు తెలుగువారి పరువు తీశారని విమర్శించారు. కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి నాకు తెలిసి వారి ప్రోటోకాల్ ఈక్వల్ టు ఒక ముఖ్యమంత్రితో సమానమైనటువంటి ప్రోటోకాల్. చాలా ప్రోగ్రామ్స్ చూస్తున్నాం. స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి చాలా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు కొడుకు ఉంటారు తప్ప వేదిక మీద కేంద్ర మంత్రి గారిని ఏమో కిందన కూర్చోబెడతారు. అంటే ఈయన కావాలని కూర్చుంటున్నాడా, వారు కూర్చోబెడుతున్నారా, లేదా మీ విలువ ఇంతే అని చెప్పి వారు అనుకుంటున్నారా? ఇలాగా అనేక సందర్భాల్లో వారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని జాకిలు పెట్టి లేపేటువంటి ప్రయత్నం చేస్తారు. పోనీ అదేమన్నా సాంబశివరావు గారు నిర్వహించేటువంటి అదేం డిబేటా? పోనీ వెళ్ళి లోకేష్ గారు అంత చూస్తున్నారు, దగ్గరుండి అంత మానిటర్ చేస్తున్నారు, ఫ్లైట్లు అన్ని సరైన సమయానికి వస్తున్నాయా లేవో అనేటువంటి పర్యవేక్షిస్తున్నారని చెప్పడానికి అదేం సాంబశివరావు గారి షో? అదేమన్నా దేశంలో అనేటువంటి ప్రముఖ నేషనల్ మీడియా ఛానల్స్ లో వెళ్ళి మీరు లోకేష్ గురించి అక్కడ జాకిలు ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తే మొత్తం అన్ని కూడా ఏ రకంగా దేశవ్యాప్తంగా మనల్ని గౌరవిస్తున్నారో చూస్తున్నాం కదా. వాళ్ళకి నిన్న మొన్న లాస్ట్ 2-3 డేస్ నుంచి ట్విట్టర్ చూసినా, ఎక్స్ చూసినా, లేకపోతే ఫేస్బుక్ చూసినా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూసినా